శ్రీధరాయ నమః. గంగా నది సప్తర్షి మండలం నుండి అనేక వేల కోట్ల విమానాల గుంపులతో రద్దీగా ఉండే దేవలోక మార్గం గుండా ప్రవహిస్తూ క్రిందకు జూలువారి మధ్యలో గల చంద్రమండలాన్ని ముంచెత్తుతుంది. అటు నుండి మేరు పర్వత శిఖరం పైన గల బ్రహ్మపురి యందు పడుతుంది. అక్కడ గంగానది 4 పాయల్లాగా వీడిపోయింది. అవే సీత, అలకనంద, చక్షువు, భద్ర. ఆ 4 పాయలు 4 దిక్కుల వైపు ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. తూర్పు దిక్కు వైపు ప్రవహించే నదులకు, పశ్చిమ దిక్కుగా ప్రవహించే నదులకు గమ్యం సముద్రమే కదా. సీత అనే పాయ బ్రహ్మపురి నుండి మేరు పర్వతానికి కేసర పర్వతాలలో మొదటి శిఖరాల మీదుగా క్రిందికి జారుతూ తూర్పు వైపుగా ప్రవహిస్తూ గంధమాదన శిఖరాలపై పడి అక్కడి నుండి జూలువారి భద్రాశ్వఖండానికి మధ్యలో ప్రవహిస్తూ, అంటే జాలువారి జూలువారి అని కూడా అనుకోవచ్చు, భద్రాశ్వఖండానికి మధ్యలో ప్రవహిస్తూ ఉప్పు సముద్రంలో కలుస్తుంది. చక్షువు అనే పాయ అంటే మాల్యవత్ పర్వత శిఖరం నుండి జాలువారి ఎంతో వేగంగా కేతుమాల ఖండానికి ఎదురుగా పడమర దిక్కు వైపు ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది. భద్ర అనే పాయ మేరు పర్వత శిఖరం నుండి ఉత్తర దిక్కుగా జాలువారి ఒక పర్వతం శిఖరం నుండి మరొక పర్వత శిఖరం పైన పడి దాటుకుంటూ శృంగ పర్వతం యొక్క శిఖరం నుండి క్రిందకు జారి ఉత్తర దిక్కుకు వైపు ఉత్తర కురుదేశంలో ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది. అదేవిధంగా 4వ పాయ అయినటువంటి అలకనంద బ్రహ్మపురి నుండి దక్షిణ దిక్కు వైపు ప్రవహించి అనేక పర్వత శిఖరాలను దాటుకుంటూ హేమకూట పర్వతాన్ని చేరుకుంటుంది. అక్కడి నుండి దక్షిణం వైపు ప్రవహిస్తూ హిమాలయ శిఖరాలకు దాటి శిఖరాలన్నీ దాటుకొని మహావేగంతో సుడులు తిరుగుతూ ప్రవహిస్తూ భారతదేశానికి ఎదురుగా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. దానిలో స్నానం చేయటానికి వచ్చే వ్యక్తికి తాను వేసే ప్రతి అడుగుకు అశ్వమేధము, రాజసూయము మొదలైనటువంటి యజ్ఞాలను చేస్తే వచ్చేటువంటి ఫలం లభిస్తుందని చెబుతారు. ఇంతేకాకుండా మేరువు మొదలైన పర్వతాల నుండి పుట్టిన రకరకాల నదీ నదాలు, అంటే రకరకాల నదీ నదాలు అనేకంగా ప్రతి ఖండంలోనూ ఉన్నాయి. జంబూ ద్వీపమందు గల ఈ వర్షాలన్నిటిలోనూ భరతవర్షం మాత్రమే కర్మభూమి. మిగిలిన 8 వర్షాలు భోగభూములు. అంటే పురుషులు స్వర్గలోక భోగాలను అనుభవించిన తరువాత మిగిలిన పుణ్యఫలాలను అనుభవించటానికి అక్కడికి చేరుకుంటారు. అందుచేత ఆ భోగభూములను భూలోక స్వర్గాలని పిలుస్తారు. ఈ ఖండాలలో పురుషులు ఇంచుమించుగా దేవతల్లాగా మనుష్య మానంతో 10,000 సంవత్సరాల ఆయుష్ను, 10,000 ఏనుగుల బలాన్ని కలిగి ఉంటారు. వారి దేహం వజ్రంలాగా దృఢంగా ఉంటుంది. బలము, వయస్సు, ఉల్లాసము ఉండటంతో వారు తమ భార్యలతో కలిసి ఎంతో కాలం ఎక్కువగా సుఖాలను అనుభవిస్తారు. వారు ఆయుష్లో ఒకే ఒక్క సంవత్సరం మిగిలి ఉన్నప్పుడు వారి భార్యలు ఒకేసారి గర్భాన్ని ధరిస్తారు. 10,000 సంవత్సరాలకు ఒక పరి. అక్కడి కాలం వారికి త్రేతాయుగ కాలంలో సమానంగా నడుస్తూ ఉంటుంది. అక్కడ దేవనాయకులకు తమ గణాల నాయకులు గొప్పగా సేవలు చేస్తూ ఉంటారు. అక్కడి దేశాల్లో గల పర్వతాల లోయలు దట్టమైన అడవులతో నిండుగా ఉండి శోభిస్తూ ఉంటాయి. ఆ అడవుల్లోని చెట్ల కొమ్మలు అన్ని ఋతువులతోనూ అత్యధికంగా పువ్వుల గుత్తులతోనూ పండ్ల బరువులతోనూ నేలను తాకుతూ వంగి ఉంటాయి. అటువంటి కొమ్మలను చిగుళ్లతో ఉన్న తీగలు అల్లుకుపోయి ఉంటాయి. అటువంటి అందమైన అడవులలో గల ఆశ్రమాల్లోనూ అక్కడ గల భవనాలలోనూ దేవనాయకులు
దేవతా యువతలతో కలిసి వినోదిస్తూ హాయిగా విహరిస్తూ ఉంటారు. ఆ దేవయువతులు కోరికతో శృంగార చేష్టలను ప్రదర్శిస్తూ ఉంటారు. చిరునవ్వులను చిందిస్తూ, హోయలు ఒలకిస్తూ, చూపులను విసురుతూ ఉంటారు. వారి చూపులకు దేవనాయకుల మనస్సులు ఆకర్షించబడటమే కాకుండా చూపులు కూడా ఆకర్షించబడతాయి. అక్కడి నుండి సరస్సులు రకరకాలుగా పద్మాలతో వికసించి సుగంధ పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటాయి. ఆ సుగంధ పరిమళానికి రాజహంసలు, నీటికోళ్ళు, కరండవ పక్షులు, బెగ్గురు, జక్కవ మొదలైన పక్షులు ఆనందించి, ఈ పక్షుల పేర్లు చూడండి ఎంత బాగుంది. పుష్పాల పేర్లు చెప్పుకొచ్చారు, పండ్ల పేరు చెప్పుకొని వచ్చారు, ఆ జనం యొక్క రీతిని చెప్పుకొచ్చారు, వాళ్ళ యొక్క ఆయస్సును ఉంది, వాళ్ళ యొక్క బలము చెప్పుకొచ్చారు, వాళ్ళకు కలిగేటువంటి 10,000 సంవత్సరాలకు ఒక సంతానం కలిగేటువంటి విచారాన్ని కూడా చెప్పుకొచ్చారు. అనేక భోగమైనటువంటి సుఖంగా ఉండేటువంటి అన్ని పుణ్యం క్షీణించాలి కదా. సుఖంగా ఆ పుణ్యం అంతా క్షీణించిన తర్వాత మళ్ళీ రావాలి కదా, మళ్ళీ పుట్టాల్సిందే. వాళ్ళకి చక్రం తిరుగుతూనే ఉంటాయి ప్రతి జీవి కూడా. అది ఏదో ఒక్కొక్కరిద్దరు మాత్రమే ముక్తికి వెళుతూ ఉంటారు, మిగతా వాళ్ళంతా రావాల్సిందే అన్నట్టు. పక్షులు జాతులు పేరు రాజహంసలట, నీటికోళ్ళు, ఇవన్నీ కూడా వేరే వేరే పక్షి జాతులు. కారండవ పక్షులు, బెగ్గురు పక్షులు, జక్కవ పక్షులు మొదలైన ఈ పక్షులన్నీ ఆనందించి అధికంగా కూత పెడుతూ ఉంటాయి. ఈ 9 ఖండాలలో కూడా భగవంతుడు పురుషోత్తముడైనటువంటి నారాయణుడు తన గుణాలతో కూడిన విభిన్న రూపాలతో సన్నిహితుడై ఉంటాడు. అక్కడ గల వ్యక్తులపై తన అనుగ్రహాన్ని ప్రసరిస్తూ ఉంటాడు. ఇలావృత ఖండాలలో భగవంతుడైన శివుడొక్కడే పురుషుడిగా ఉంటాడు. అక్కడ మరొక పురుషుడు ఉండడు. ఒకవేళ అక్కడికి పురుషుడు ప్రవేశిస్తే స్త్రీ రూపాన్ని పొందుతాడు అని పార్వతీదేవి శపించింది. ఈ శాపం గురించి తెలిసినవాడు ఎవడైనా కూడా ఆ ప్రాంతానికి ఎవరు కూడా వెళ్ళరు. ఈ విషయాలను నేను తరువాత వివరంగా చెబుతాను. అక్కడ అమ్మవారి యొక్క కోట్లాది మంది దాసీజనులు ఆవిడ నాయకత్వంలో శివుడిని సేవిస్తూ ఉంటారు. శివుడు తన చిత్తాన్ని నారాయణుడిని 4వ రూపమందు ఏకాగ్రంగా నిలిపి ఈ విధంగా స్తుతిస్తూ ఉపాసిస్తూ ఉంటాడు. వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు అని పురుషోత్తముడైన నారాయణుడికి 4 రూపాలు. అందులో 4వ మూర్తి సంకర్షణుడు. ఆయన తమోగుణ ప్రధానుడు. ఆ మూర్తియే శివుడు. ఆవిర్భావానికి కారణం కూడా వాడే. భగవంతుడైన శివుడు ఇలా స్తుతించాడు. ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయ అనంతాయ అవ్యక్తాయ నమః. ఓం. పురుషోత్తముడైన సంకర్షణుడే త్రిగుణముల కార్యమైన జగత్తునకు చైతన్య ప్రకాశాన్ని ప్రసాదిస్తున్నాడు. అనంతుడు, ఇంద్రియములకు గోచరం కానివాడు అయినటువంటి ఆయనకు అనేక నమస్కారములు. ఓ ఈశ్వరా, సేవించదగిన నిన్ను నేను సేవిస్తున్నాను. భక్తులకు నీ పాదపద్మాలే శరణ్యములు. ఈశ్వర భావం, రక్షణాశక్తి, కీర్తి, శ్రీ జ్ఞానము, వైరాగ్యము అనే 6 గుణాలు నీ యందు పరిపూర్ణంగా ఉన్నాయి. పురుషోత్తముడైన నువ్వే భక్తులకు అలంకారముగా ఉన్నావు. సకల ప్రాణులను రక్షించే నీ రూపాన్ని భక్తులకు ప్రకటన చేస్తావు. భక్తులకు సంసార బంధాన్ని తొలగించే నువ్వు భక్తులు కానివారికి సంసార బంధం కల్పిస్తూ ఉంటావు. నీ లీల అత్యద్భుతమైనటువంటిది. శ్రీధరాయ నమః.